ఏంటి సంగతులు? ఇక్కడ ఆల్బుకర్కి న్యూ మెక్సికోలో తిరిగాం కదా 4-5 రోజుల నుంచి. ఇక్కడ నుంచి మళ్ళీ ఫీనిక్స్ బ్యాక్ కొట్టేస్తున్నాం. 6 గంటలు డ్రైవింగ్. మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఫుల్ చేసి చూద్దాం, లేకపోతే స్ట్రైట్ కొట్టుడే. ఎరా అంతే కదా. ఇక్కడ గ్యాస్ రేట్ కూడా తక్కువ ఉందిరా. పెట్రోల్ రేటు కూడా ఎంత $3.69 ఉంది. $430 మైళ్ళు అంటే 650 కిలోమీటర్లు. 2 రోడ్లు. I-40 వెస్ట్, దీని మీద 4.5 గంటలు కొడతాం. తర్వాత I-17 సౌత్, దాని మీద 2 గంటలు కొడతాం. ఈ I-40 అనేది ట్రక్కుల రోడ్డు. ఎన్ని ట్రక్కులు కనపడతాయి అంటే చూద్దాం. రేడియో టవర్లు, సెల్ ఫోన్ సిగ్నల్స్, చూడు అసలు ఎంత ల్యాండ్ ఉందో. న్యూక్లియర్ టెస్ట్ ఎందుకు చేశారు అంటే చూస్తున్నారుగా మన పాత వీడియో. ఇంత ఓపెన్ ల్యాండ్ ఉంది, ఎడారి, ఎవరు జనాలు కూడా తక్కువ. ఈ హైవేల మీద ట్రాఫిక్ జామ్ అయితే దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ఎందుకు జామ్ అయిందో, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఇది ఎన్ని ట్రక్లు ఆగిపోయి ఉన్నాయో. ఒక 1/4 మైల్ వరకు అయితే ఉందిరా. ఇప్పుడే ఆగింది, ఏమైందో కానీ. 10 ట్రక్కులు కనపడుతున్నాయి ఆగిపోయి. రౌట్ 66 పక్కనే ఉన్నాం మనం. ఆ బ్రిడ్జ్ చూడు ఎలా ఉందో. ఆ పక్కనే ఉంటుంది, అదంతా రౌట్ 66. అదంతా అదే, కానీ మనం అటు వెళ్ళట్లేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల తగులుతూ ఉంటుంది, కానీ దాని మీదకి వెళ్ళం మనం. ఇక్కడేదో యాక్సిడెంట్ అయింది, అందుకే మనకి ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడిప్పుడే అయినట్టుంది. ట్రైలర్ పడిపోయిందిరా. ట్రాఫిక్ ఆల్ క్లియర్. ఇక్కడ దగ్గరలో కసినో కూడా ఉన్నట్టుంది. కెసినో పేరు కూడా రౌట్ 66. చూసావా, కనపడిందా? కనిపిస్తుంది. ఏమేమో తీసుకెళ్తున్నారు ఈ ట్రక్కుల్లో. చెప్పాను ట్రక్కుల రోడ్ అని. మిలిటరీ హంవీలు. బుల్లెట్ ప్రూఫ్, మామూలు హంవీలు కాదవి, బాంబ్ ప్రూఫ్ కూడా. వాటిల్ని JLTV అంటారు, జాయింట్ లైట్ వెయిట్ టాక్టికల్ వెహికల్. ఎంత పవర్ఫుల్ ఉంటాయో. కొండలు చూడు ఎలా ఫామ్ అయినాయో. ఈ ట్రక్కర్లు ట్రక్కుల్ని కార్లు కొట్టినట్టు కొడుతున్నారు ఒక లెవెల్లో. అదేమో ఒక ట్రావెల్ సెంటర్, కెసినో కూడా ఉంది, ఫ్యూయల్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్.
ఓవర్ సైజ్ లోడ్ ఉందో. మిలిటరీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషను బాగా కనపడుతున్నాయి ఈ హైవే మీద. అది కూడా ఇంకో JLTV. అక్కడ చూడు, కొండల మీద పాత రోజుల్లో వాళ్ళు కట్టుకున్న ఇల్లులు కూడా కనపడుతున్నాయి కొన్ని చోట్ల. ఇంకో ఓవర్ సైజ్ లోడ్. దూరం నుంచి చూసి లిక్విడ్ హైడ్రోజన్ అనుకున్నా, కానీ అది కాదు. ఇదేందో మరి. చూడు, ట్రక్కులు వస్తానే ఉన్నాయి. ఏదో మైనింగ్ చేసేస్తున్నారు. అదేమంటావురా, లెడ్ అని రాసింది మరి. అక్కడ కుప్పలు కుప్పలు కనపడుతున్నాయి. ఏదో మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండియన్ సిటీ అంటే నేటివ్ అమెరికన్స్ని నేటివ్ ఇండియన్స్ అంటారు. ఒక రెస్ట్ ఏరియాలో ఆపుతున్నాం. ఇప్పుడు చెప్పానా, ఎందుకు చెప్పాను ఇన్ని ట్రక్కులు ఎన్ని ఉన్నాయి చూడు, ట్రక్కుల రోడ్డు అని. ఎన్ని ఉన్నాయి చూడు. ఇప్పుడే అరిజోనాలోకి ఎంటర్ అయ్యాము. అదిగో వెల్కమ్ టు అరిజోనా బోర్డు. ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా ఉంది. న్యూ మెక్సికో స్టేట్ అయిపోయింది. రెస్ట్ రూమ్స్, ఇక్కడ రెస్ట్ రూమ్స్లో ఏసీలు కూడా ఉన్నాయి. లోపల చల్లగా ఉంది. అరిజోనా వేడికి గనక రెస్ట్ ఏరియాస్లో లోపల ఏసీ లేకపోతే కుక్ అవుతాం లోపల. రౌట్ 66 ఇందాకడి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ పక్కనే ఉంది అది. ఇక్కడ చూడు ఏం రాశారు, పాయిజనస్ స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఇన్హాబిట్ ద ఏరియా అంట. స్నేక్స్ పాయిజనస్ ఏందిరా బాబు, ఎవరు ఇది రాసింది? వెనమస్ అనాలి. ఇదిగో మళ్ళీ రాసిందేమో, ఇదిగో ఇక్కడ చూడు ఏం రాశాడు, రాటిల్ స్నేక్. ఇది రాటిల్ స్నేక్స్ వెనమస్. మన పక్కనే ఏమాగింది చూడు, హోండా 1800 క్రూయిజర్. ఏంద్రా నీ సైజులో ఉంది అది.
ఆ పక్కన బైకర్ ఉన్నాడు కదా, అదిగో నెలకి 4,000 మైళ్ళు కొడతాడంట మోటార్ సైకిల్ మీద, అంటే 6,000 కిలోమీటర్లు. మనం ఆగి ఉన్నాం కదా, బాగా ఎండగా ఉంది, తాగటానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. ఒక వాటర్ బాటిల్ ఇస్తే ఆయన ఫుల్ హ్యాపీ. పెద్ద ఆయన 65 ఉంటాయరా, ఈజీగా ఉంటాయి, 65 దాకా ఉంటాయి. వెల్కమ్ టు అరిజోనా, ద గ్రాండ్ క్యానియన్ స్టేట్. ఇందులో ఏదో ఉంది కానీ హెవీ వెయిట్ ఐటమ్ ఉంది, అందుకే అంత బందోబస్తు కట్టారు దాన్ని. ఈ ట్రైన్లు చూడు ఎన్ని ఉన్నాయో, ఇందాక నుంచి కనపడతానే ఉన్నాయి. పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్కి వెళ్ళాము ఇంతకుముందు, గుర్తుందా? చెట్లు క్రిస్టల్స్గా మారిపోతే ఎలా ఉంటుంది అనేది మాట్లాడాం. అదిగో అటుపక్కే గ్రాండ్ క్యానియన్ ఉంటుంది, లోపలికి 3 గంటలు వెళ్ళాలి. 3 గంటలు కాదు, 1.5 గంటలు కొడితే గ్రాండ్ క్యానియన్ వచ్చింది. ఆ వీడియో కూడా తీసేసాం మనం. చూడు అరిజోనా ఎలా ఉందో. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఎంత ఓపెన్ ఎడారిలో అక్కడక్కడ ఇళ్ళులు పెట్టుకొని, లేకపోతే అక్కడక్కడ ఆర్వీ సైట్లు, క్యాంపింగ్లు ఎలా చేస్తున్నారో చూడు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, పెట్రోల్తోనే జనరేటరు అటువంటి వాడి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటారు. అదొక ఆనందం అలా ఉండటం. అక్కడక్కడ డంప్ యార్డ్లు ఉన్నాయి కొన్ని. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పెట్రిఫైడ్ చెట్టు ఉందంట. ఏందో ఒక లుక్ వేద్దాం, ఎక్కడుందో మరి అది. పెట్రిఫైడ్ వుడ్ అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గుర్తుందా? 20 కోట్ల సంవత్సరాల నాడు చెట్లు ఇప్పుడు క్రిస్టల్స్గా మారిపోయినాయి. వెనకాల ఉన్నది అదే. ఆల్రెడీ మనం ఒక లొకేషన్కి వెళ్ళి దాని మీద ఒక ఫుల్ వీడియో చేసాం. ఇక్కడ దారిలో కనపడినాయి. ప్రపంచంలో కల్లా అత్యంత పెద్దదైన పెట్రిఫైడ్ చెట్టు ముక్కలు ఇక్కడెక్కడ ఉన్నాయని రాశారు. ఇది మాత్రం చూస్తానికి భలే ఉంది, మటన్ మొక్కలాగా. ఇదిగో ఇదే అనుకుంటా, కానీ అక్కడ ఇంతకన్నా పెద్దవి చూసినట్టు గుర్తుందే. ఓ, నాకు అర్థమైందిలే. అక్కడ చూసాం పెద్ద పొడుగు చూసాం, కానీ ఇంత పెద్దగా ఉన్నది చూడలేదు. చాలా పెద్దదిరా బాబు. అర్థమైందా దాని స్కేల్ ఎంత ఉందో? చాలా పెద్దది. వీళ్ళు కొనుక్కొని ఉంటారా, లేకపోతే వీళ్ళకి ఎవరైనా డొనేట్ చేసి ఉంటారా ఇవి? ఏం సార్, ఏం కావాలి మీకు? కావాలా? ఇది కావాలి. జస్ట్ ₹1 తర్వాత వస్తా అండి.
ఇదిగో దీంట్లో చూడు, రూబీ రూబీ ఉంది దీంట్లో. ఇదంతా కూడా రూబీనే అనుకుంటా. చాలా రేటు ఉంటుంది. పాలిష్ చేస్తే ఒక లెవెల్లో పెడతారు రేటు. ఇది బ్లాక్ కలర్లో ఉంది. ఇందులో ఏముందో మరి. ఓ జేడ్, జేడ్ ఇరిడియం, జేడ్ ఉంది దీంట్లో. మామూలుగా కామన్గానేమో క్వార్ట్స్ ఉంటుంది. క్వార్ట్స్ ఈ లోపల అటువంటి చిన్న చిన్న ముక్కలు కూడా అమ్ముతారు. కానీ ఇప్పుడు క్లోజ్ చేసేసామని చెప్పింది ఆమె ఇప్పుడే. అక్కడేమో ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. నాట్ యువర్ టిపికల్ ట్రక్కింగ్ కంపెనీ అంట. నేను కూడా టిపికల్ డ్రైవర్ని కాదు. ఇది ఫ్లాగ్ స్టాఫ్ అనే సిటీ. మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చెట్లు అవన్నీ. ఇక్కడ నుంచి ఇంకో 2 గంటలు కొడతాం. లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు మన సొంత బండి కాకుండా వేరే బండి తోలుతుంటే సీట్ అడ్జస్ట్మెంటు అప్పుడప్పుడు వెనకాలగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. అలవాటు లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే బండికి కనుక హీటర్ ఉంటే, సీటుకి హీటర్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు హీటర్ ఆన్ చేసుకుంటూ ఉంటే వెనకమాల మసిల్స్ ఉంటాయి కదా, ఈ మసిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. చిన్న చిన్న టిప్సే కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇదిగో ఇది కొంచెం 1 ఇంచు వెనక్కి ముందుకి అంటూ ఉంటే చాలు, ప్రతి ఆ గంటకు ఒకసారి. ఒకటే పోస్చర్లో లేకుండా ఉంటుంది బ్యాక్. ఇక్కడ క్యాంపింగ్ అది కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫ్లాగ్ స్టాఫ్ అనే ఏరియాలో అంతా గ్రీనరీ ఉంటుంది కదా, క్యాంపింగ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇటువంటి రిమోట్ లొకేషన్స్లో ఉన్న పెట్రోలియం రేటు కూడా మామూలు దాని మీద ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫీనిక్స్లో 3.7 ఉంది, కానీ ఇక్కడ చూడు 4.39. ఇన్ని ట్రక్కులు ఉండటానికి కారణం ఏంటి అంటే, అరిజోనా, న్యూ మెక్సికో ఈ స్టేట్లన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అంటే కింద సముద్రం ఉండదు, మధ్యలో ఉంటాయి. సముద్రం ఉన్న స్టేట్స్ ఏమో వేరే దేశాల నుంచి వచ్చిన ట్రేడ్ ఉంటుంది కదా, షిప్పులో ఎన్ని ఉంటాయి కదా, అక్కడి నుంచి వచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వేరే స్టేట్స్లోకి తీసుకెళ్ళడానికి ట్రక్కులు చాలా అవసరం. అందుకే చాలా ట్రక్కులు కనపడతా ఉంటాయి. డెవలప్మెంట్ కూడా సముద్రం ఉన్న స్టేట్లు తొందరగా డెవలప్ అవుతూ ఉంటాయి. అక్కడ చూసారా ఏముందో, రన్వే ట్రక్ ర్యాంప్ అని ఉంది కదా. అంటే ఏంది తెలుసా, 20 మైళ్ళ నుంచి ఎత్తు దిగుతానే ఉన్నాం మనము, ఇంకో 20 మైళ్ళు దిగుతానే ఉంది కొండ. అటువంటప్పుడు బ్రేక్ డౌన్, ట్రక్కులు కనుక బ్రేకులు ఫెయిల్ అయితే అలా పక్కకి వెళ్ళిపోవడానికి సేఫ్టీ కోసము పక్కన ఒకటి తయారు చేసి పెడతారు. కొండల్లో బ్రేకులు ఫెయిల్ అయితే అక్కడ దాకా ఎలాగోలా వచ్చి అక్కడికి వెళ్ళిపోతే బండి కొంచెం ఎత్తులోకి వెళ్ళి స్లో అయిపోయింది. అక్కడ సేఫ్టీ ఫీచర్ అదనమాట. ఇప్పుడే వచ్చాం, 6:30 గంటలు. మధ్యలో ఒక చోట ఒకసారి ఏమో పెట్రోల్ కోసం, ఒకసారి ఏమో ఏదో సరదాగా ఆగాం. కానీ మరి మళ్ళీ కలుద్దాం.